ద లార్డ్ వెలుచూపు వలన కాక విశ్వాసంతోనే నడుచుకొనుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. బైబిల్లోంచి ఒక్క ఉదాహరణ మనం గమనించినట్టయితే, ఇశ్రాయేలు ప్రజలు వారు ఎరికో గోడలు ఎదుర్కోవలసినటువంటి సమయాన వారికి కలిగినటువంటి భావన ఏంటో తెలుసా? ఇది మాతో కాదు, ఇది మేము చేయలేము, ఇవి బలమైనవి, దృఢమైనది అనేది వారిలో ఉన్నటువంటి ఆలోచన. అయితే దేవుడు దానికి ప్రతిగా మనకు ఆలోచన ఇచ్చాడు. స్తుతిస్తూ ఆ గోడ చుట్టూ 7 మార్లు తిన్నట్టయితే 7వ దినం అది కూలిపోతుందని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగా చేశారు. ఆ గోడలు, బలమైనటువంటి గోడలు నేల కూలిపోయాయి. హల్లెలూయా. ఉదయకాల సమయం నీవు ఈ మాటలు వింటుండగా నీ జీవితంలో బలమైనటువంటి పరిస్థితి ఉండవచ్చు. ఒకవేళ వాటిని చూస్తూ నీవు బలమైనవే నువ్వు అనుకోవచ్చు. కానీ నీ పరిస్థితుల కంటే నీ దేవుడు బలాఢ్యుడు. ఆయన చెప్పినట్టు చేసినట్టయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నటువంటి బలమైనటువంటి గోడలు కూలిపోతాయి. ఆమేన్.